ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ సెప్టెంబర్ 23, 2025. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయం 24వ వచనము. నీ పేరు ఎన్నటికి గణపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడును గాక. ఆమేన్. యథార్థమైన ప్రార్థనకి ఆయువు పట్టైన వాక్యం ఇది. చాలాసార్లు మనకి వాగ్దాతం కాని వాటి కోసం ప్రార్థిస్తూ ఉంటాం. అందుకని ఇది దైవ సంకల్పం అవునో కాదో తెలుసుకోవడానికి కొంతకాలం పట్టుదలగా ప్రార్థించాల్సిన అవసరం కలుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సమయాల్లో మాత్రం మనం అడుగుతున్నది దేవుని చిత్తానికి అనువైనదే అన్న దృఢ నిశ్చయం కలుగుతుంది. దావీదు జీవితంలో ఈ ప్రార్థన అలాంటిదే. బైబిల్లో ఉన్న ఒక వాగ్దానాన్ని తీసుకొని దాని కొరకు వాదించడానికి ప్రేరేపణ కలుగుతుంది. దానిలో మనకు సంబంధించింది ఏదో ఉందనిపిస్తుంది. అలాంటి సమయంలో స్థిరమైన విశ్వాసంతో దేవా నువ్వు అన్నట్టుగా చెయ్యి అని ప్రార్థిస్తాం. దైవవాక్కులోని ఒక వాగ్దానం మీద చెయ్యి వేసి అది కావాలి అని అడగడం అన్నిటికంటే క్షేమకరమైంది, అందమైంది. ఇందులో మనం చెమటోడ్చవలసింది ఏమీ లేదు, పెనుగులాడాల్సిన పని లేదు. చెక్కును బ్యాంకులో ఇచ్చి డబ్బు తీసుకున్నట్టు ఆ వాగ్దానాన్ని దేవుని ముందు పెట్టి దాన్ని నెరవేర్పును పొందడమే. అనుమానం లేదు. ప్రార్థన ఖచ్చితమైనదైతే చాలా ఆసక్తిదాయకంగా తయారవుతుంది. ఎడాపెడా నోటికి వచ్చిన వాటినన్నిటిని అడిగేసి దేన్ని పొందలేకపోవడం కంటే కొద్దిపాటి దీవెనలను ప్రత్యేకించి అడిగి పొందగలగడం మేలు కదా. బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానము దేవుని చేతివ్రాతే. నువ్వు అన్నట్టుగా చేయి అనే మాటను జోడించి ఆ వాగ్దానం కోసం మనం అడగవచ్చు. తన సత్యంపై ఆధారపడ్డ జీవులను వాటి సృష్టికర్త ఎప్పుడు మోసం చేయడు. అలాంటప్పుడు పరలోకపు తండ్రి తన కొడుకులకు ఇచ్చిన మాటను మీరగలడా? నాలో ఆశలు రేకెత్తించిన నీ మాట జ్ఞాపకం చేసుకో అంటూ ప్రార్థించే ఫలితాలనిచ్చే ప్రార్థన. దీనిలో 2 అంశాలు ఉన్నాయి. ఇది నీ మాట, దీన్ని నిలబెట్టుకోలేవా? దీన్ని నిజం చేసే ఉద్దేశం లేకపోతే అసలు ఎందుకు అన్నావు? దీనిలో నేను ఆశ పెట్టుకున్నాను, నువ్వే నాలో కల్పించిన ఈ ఆశను వమ్ము చేస్తావా అంటూ మనం అడుగుతున్నాం. మాట తప్పని దేవుని మాటలే బైబిల్లోని వాగ్దానాలను అంత అమూల్యమైనవిగా, అపురూపమైనవిగా చేశాయి. మనుషులు చేసే వాగ్దానాలు ఒక్కోసారి పనికి రాకుండా పోతాయి. ఇలా మాట తప్పడం వల్ల ఎన్నో హృదయాలు నిరాశతో కుమిలిపోయాయి. అయితే ప్రపంచం పుట్టినప్పటి నుంచి దేవుడు తనని నమ్మే వాళ్ళకి చేసిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా తప్పిపోలేదు. ప్రతి వాగ్దానానికి 3 స్తంభాల ఆధారంగా ఉన్నాయి. మొదటిది దేవుని న్యాయం, ఆయన పరిశుద్ధత ఆయన్ని మాట తప్పనీయకుండా చేస్తాయి. రెండవది ఆయన కృప, వాత్సల్యం, ఆ వాగ్దానాలను ఆయన మర్చిపోకుండా చేస్తుంది. మూడవది ఆయన నిజాయితీ, ఆ వాగ్దానాన్ని మార్చేయకుండా ఆచరణలో పెట్టేలా చేస్తుంది. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృప ధాన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.